వేసవి కాలంలో సహజ పరిమళాలతో విరబుస్తాయి మల్లె తోటలు. ఈ సీజన్లో దాదాపు 2 నుంచి 3 నెలల పూతకాలం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేసిన అనంతరం తోటలు చిగురించి 5-6 వారాలకు మొదటి పూల కోతనిస్తాయి. ప్రస్తుతం చాలా చోట్ల మల్లె తోటలు మొగ్గ తొడిగే దశలో ఉన్నాయి. ఈ తోటల నుంచి మంచి పూల దిగుబడి పొందాలంటే పోషక యాజమాన్యం ఎలా చేపట్టాలి, చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో గనక కొమ్మ కత్తిరింపులు చేసుకున్న రైతులు జనవరి మాసంలో సేంద్రియ ఎరువులు వేసుకొని ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలో రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మంచి దిగుబడులు రావాలంటే, మొక్కలకు మంచి శాఖంగా పెరిగి పూత బాగా రావాలంటే సంవత్సరానికి 6 దఫాలుగా కనుక మనము ఎరువులను సమభాగాల్లో చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో మొదటి దఫాగా రసాయన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన ఎరువులు ముఖ్యంగా అమోనియం సల్ఫేట్ ప్రతి మొక్కకు 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి మొక్కకు 40 గ్రాములు కనుక వేసుకున్నట్లయితే ఈ విధంగా సమభాగాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి అంటే సంవత్సరం పొడుగున 6 సార్లు కనుక వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అవకాశం ఉంటుంది. రసాయన ఎరువులతో పాటు పైపాటుగా కూడా మనము సూక్ష్మధాతు మిశ్రమాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే సూక్ష్మ ధాతువుల నుంచి కూడా మొక్కల్ని కాపాడుకోవడానికి అవసరం. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ అంటే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పూలను కోసుకునే సమయంలో బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూలు కోసిన తర్వాత నిల్వ ఉంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పూత సమయంలో మనం వివిధమైన రసాయనాలను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. పూత రావటం కోసము పూత ప్రారంభ దశలో ముఖ్యంగా మనం నైట్రోబెంజిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అధిక పూత మొగ్గలు ఎక్కువ వచ్చి ఎక్కువ పూత వచ్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నైట్రోబెంజిన్తో పాటు ట్రైకాంటినాల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మనము వేసవిలో పూతకు వస్తుంది కాబట్టి ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ తెగులు మరియు చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ సమయంలో మైట్ అంటే నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఆకుల క్రింద భాగం నుంచి రసం పీల్చి ఆకులు నిర్జీవమై ఆకుల పై భాగంలో మనకి ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. మొక్క నిర్జీవమైపోయి పూల దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫెనిజాక్విన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా అబామిక్టిన్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. కాబట్టి మన రైతు సోదరులు ఈ కెమికల్ మందులు ముందు పిచికారీ చేసుకోవడం కంటే ముందుగానే నెలకొకసారి కనుక వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు రాకుండా ముందుగానే జాగ్రత్తగా మనం మొక్కల నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పూత సమయంలో వచ్చే చీడపీడల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది మొగ్గ పురుగు ఆ పువ్వు లోపల ఉండి పువ్వు రేకులను తినివేయటం వల్ల గుండ్రటి రంధ్రాలు చేసి మళ్ళీ ఆ పువ్వు నుంచి బయటకు వచ్చి మిగతా పూలన్నింటిలో కూడా ఈ పురుగు ఆశించి పూలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పువ్వు ఆశించడం వల్ల మొగ్గలన్నీ కూడా గులాబీ రంగులోకి మారిపోయి మార్కెట్కి అనువుగా ఉండవు. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని దీనికి నివారణ చర్యగా ముందుగానే మనము సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది. 1 ఎకరానికి హెలిల్యూర్ అనే ట్రాప్ అంటే ఫెరమోన్ ట్రాప్ని మనం 1 ఎకరానికి 4 పెట్టుకున్నట్లయితే ముందుగానే దీన్ని గమనించుకొని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము బ్యాసిలస్ తురంజెన్సిస్ కూడా 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా మీరు గమనించినట్లయితే రసాయన పురుగు మందులని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేక థయాక్లోప్రిడ్ కూడా 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొగ్గ పురుగుని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొగ్గ ఈగ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వేసవిలో. దీన్ని కూడా నివారించుకోవడానికి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మొక్క మొదల్లో పోసుకోవడం. అయితే ప్రతి మొక్కకు 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కనుక గుళికల్ని కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాల్ని కూడా మనం నశింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క పైన కూడా మనము ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటి కలిపి మొక్కల పైన ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు
పిచికారీ చేసుకుంటే దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో మనకి మల్లెలో ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. వేసవిలో దీనికి గాను మనము వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 2 రోజులకి నీరు ఇవ్వాలి. అదే డ్రిప్ ద్వారా కనుక రైతులు నీరు ఇవ్వాలనుకుంటే ప్రతి మొక్కకు ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా గమనించుకొని నీరు ఇచ్చుకోవాలి. నీటి కనుక ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే మనకి ఎండు తెగులు అవకాశం ఉంటుంది. ఎండు తెగులు మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఆకులు పాలిపోవటము, ఆకుల్లోంచి పత్రహరితం పోయి పసుపు రంగులోకి మారిపోవటము, ఆకులు నిర్జీవం అయిపోయి మొక్క పైనుంచి కింది వరకు ఎండుకుంటా పోతుంది. ఈ విధమైన మొక్కల్ని ఎక్కడైనా మనం గమనించినట్లయితే దాన్ని కంపల్సరీగా మనం రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పాకి పొలం అంతా కూడా అన్ని మొక్కల్ని కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు నివారణకు 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ 1 లీటర్ కలిపి పాదులలో కనుక పోసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన చర్యలు పాటించి రైతు సోదరులు వేసవిలో వచ్చే మల్లె నుంచి అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది.